బ్రేకింగ్ చూస్తున్నాం. దండకారణ్యంలో మళ్ళీ కాల్పుల మోత మోగుతోంది. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 4 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టాయి భద్రతా బలగాలు. మావోయిస్టులను నలుమూలలా చుట్టుముట్టారు స్పెషల్ పార్టీ పోలీసులు. మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేసిన క్రమంలో కొద్ది రోజులుగా వరుసగా ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి ఎన్కౌంటర్లో 29 మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ మావోయిస్టుల కదలికలపై కేంద్రం పూర్తిస్థాయి నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో దండకారణ్యంలో మళ్ళీ కాల్పులు చోటు చేసుకున్నాయి. కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడడంతో ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో 4 మావోయిస్టులు హతమైనట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు సమాచారాన్ని పసిగట్టిన కూంబింగ్ పోలీసులు మావోయిస్టులను మట్టుబెట్టినట్టుగా తెలుస్తోంది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి ఉదయ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ నుంచి ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉదయ్, దండకారణ్యంలో మళ్ళీ కాల్పుల మోత మోగుతున్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? ఎస్ రామ్దాస్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల రాజధానిగా పేరుగాంచినటువంటి అబూజ్మడ్ కొండ చర్యలో అటవీ ప్రాంతంలో భారీ మొత్తంలో ఎదురు కాల్పులు అయితే చోటు చేసుకుంటూ మనకు సమాచారం అందుంది. ఈ రోజు ఉదయం నుంచి అబూజ్మడ్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ప్రధానంగా మావోయిస్టులు చాలా పెద్ద ఎత్తున సమూహంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు అటు విశ్వసనీయ సమాచారం అందుకున్నటువంటి భద్రతా బలగాలు, ప్రధానంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్, అదేవిధంగా డిఆర్జీ బలగాలు ఈ కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. దాదాపు భారీ మొత్తంలో మావోయిస్టులు ప్రధానంగా ఒక అగ్రనేత సమక్షంలోనే ఈ సమావేశం జరిగినట్లయితే పూర్తిగా భద్రతా బలగాల నుంచి మనకు సమాచారం అవుతుంది. వెంటనే అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో చెందుకున్నటువంటి అటు భద్రతా బలగాలు, ఒకవైపు స్పెషల్ టాస్క్ ఫోర్స్, మరోవైపు డిఆర్జీ బలగాలు కూడా మావోయిస్టు సమూహాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకోవడంతో దాదాపు 4 మావోయిస్టులు ఇప్పటివరకు మృతి చెందినట్లు మనకు తాజాగా సమాచారం అవుతుంది. ఖచ్చితంగా మావోయిస్టు సెంట్రల్ పార్టీ సభ్యుడు ఒకరు ఈ సమావేశానికి ముఖ్యంగా హాజరై అటు రాబోయే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి మావోయిస్ట్ పార్టీ యాక్షన్ ప్లాన్ కోసం సమావేశం అయినట్టు తెలిసిన నేపథ్యంలోనే పూర్తిగా ఈ కూంబింగ్ ఆపరేషన్, సర్చ్ ఆపరేషన్ అటు భద్రతా బలగాలు చేపట్టాయనేది మనకు తాజాగా ఉన్నటువంటి సమాచారం. ప్రజెంట్ నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ తో పాటు బస్తర్ ఐజీ సుందర్ రాజు పూర్తిగా ఈ ఆపరేషన్ అయితే పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం వారి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయం ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో దాదాపు 4 మావోయిస్టులు మృతి చెందినట్లయితే సమాచారం అవుతుంది. ఇప్పటి వరకు ఒక మావోయిస్టు మృతదేహాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. కొంత మందుగుడ్డి సామాగ్రిని కూడా, అదేవిధంగా కొన్ని మారణాయుధాలను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అందులో కొన్ని గన్స్ కూడా ఉన్నాయి. సో వరుస ఎన్కౌంటర్ నేపథ్యంలో ప్రధానంగా దండకారణ్యం మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున ఒక అలజడి అయితే రేగుతుందని చెప్పుకోవాలి. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీకి కావచ్చు, మావోయిస్టు సెంటర్ గా అబూజ్మడ్ అనేది చాలా పెద్ద ఎత్తున పేరుగాంచింది. అదే ఒక సేఫ్ జోన్ గా మావోయిస్టులు పరిగణిస్తుంటారు. అక్కడంతా కూడా దాదాపు 4000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉండేటువంటి కొండ చర్యలు, దట్టమైన అభయారణ్యంతో కూడి ఉన్నటువంటి అబూజ్మడ్ కొండ చర్యల్లో ఉన్నటువంటి మావోయిస్టు దళాలను కావచ్చు, పిఎల్జీ బలాలను కావచ్చు, మావోయిస్టు అగ్రనేతలు అక్కడ చేరడం అయితే పూర్తిగా అసాధ్యమని చెప్పుకోవాలి. ప్రస్తుతం దాదాపు కొన్ని వేల మంది బలగాలు ప్రస్తుతం అబూజ్మడ్ ను జల్లెడ పడుతున్నాయని చెప్పుకోవాలి. అందులో భాగంగా ఈ రోజు ఉదయం జరిగినటువంటి కాల్పుల్లో 4 మావోయిస్టులు అయితే మృతి చెందారు. ఈ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఇంకా మావోయిస్టుల కోసం ఇంకా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటి వరకు 4 మావోయిస్టులు మృతి చెందారనేది ఇంకా అధికారులు గుర్తించలేదు. కానీ మనకు ఉన్నటువంటి తాజా సమాచారం మాత్రం 4 మావోయిస్టులు మృతి చెందింది. ఒక మావోయిస్టు మృతదేహాన్ని మాత్రమే ప్రస్తుతం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా కూంబింగ్ ఆపరేషన్, సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే మరోవైపు మావోయిస్టులు గర్వాపసిలో భాగంగా పెద్ద ఎత్తున అటు జనజీవన స్రవంతిలో కలవడానికి మొగ్గు చూపుతున్నట్లు భద్రతా బలగాలు చెప్తున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు దంతెవాడ పరిధిలో దాదాపు 24 మంది మావోయిస్టులు, మిలిషియా సభ్యులు లొంగుబాటుకు పూర్తి స్థాయిలో మొగ్గు చూపినట్టయితే భద్రతా బలగాల సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ మావోయిస్టుల ప్రధాన లక్ష్యంగా భద్రతా బలగాలు అయితే పూర్తి స్థాయిలో ముందడుగు వేస్తున్నాయని చెప్పుకోవాలి. రామ్దాస్, రైట్ ఉదయ్, అంటే వరుసగా ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. మొన్న భారీ ఎన్కౌంటర్, మరొక ముందే మళ్ళీ తాజాగా ఎన్కౌంటర్. దీంతో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగులుతోంది. ఈ నేపథ్యంలో మరి పోలీసులు ఏ రకమైనటువంటి అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు? అలాగే మావోయిస్టుల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మావోయిస్టుల మూమెంట్స్, కదలికలు ఎలా ఉన్నాయి? ఏ రకమైనటువంటి సమాచారం ఉంటుంది?
మావోయిస్టుల నుంచి ప్రస్తుతం ఒక ప్రతిస్పందన లేదని చెప్పుకోవాలి, ప్రతిచర్య కూడా లేదని చెప్పుకోవాలి. గత కొద్ది కాలంగా కూడా పూర్తిగా ప్రతి ఒక్క ఆపరేషన్ లో కూడా భద్రతా బలగాలే పైచేయి సాధిస్తున్నాయి. ఇటీవల కాంకేర్ ఘటనలో 29 మంది మావోయిస్టులను అటు మావోయిస్టు పార్టీ కోల్పోగా ఒక్కో రోజు అంటే ప్రతి 24 గంటలకు ఏదో ఒక చోట దండకారణ్యం వ్యాప్తంగా విస్తరించినటువంటి 5 రాష్ట్రాల పరిధిలో ఏదో ఒక చోట ఎన్కౌంటర్ జరుగుతుంది. ఆ ఎన్కౌంటర్ లో ప్రధానంగా మావోయిస్టులే పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మావోయిస్టులు అంతా కూడా ప్రస్తుతం ఒక సేఫ్ జోన్ వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రతిచర్య లేకుండా పూర్తి స్థాయిలో ఒక సైలెంట్ అయినటువంటి వాతావరణాన్ని మావోయిస్టు పార్టీ అవలంబిస్తుందని చెప్పుకోవాలి. సరైన సమయంలో సరైన చర్య తీసుకునేందుకు ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలకైతే పావులు కలుపుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఛత్తీస్గఢ్ లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ చేపడుతుంది. సో బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అక్కడ మావోయిస్టు పార్టీని అయితే కలిసివేస్తున్నాయని చెప్పుకోవాలి. ఒకవైపు కేంద్ర హోంశాఖ, మరోవైపు రాష్ట్ర హోంశాఖ ఇరు సమన్వయం చేసుకుంటూ ఇరు వర్గాలు, ఇరు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ తెలపడంతో పూర్తి స్థాయిలో అక్కడ మావోయిస్టు పార్టీ బిక్కుబిక్కుమంటూ జీవనం గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా తమ సిద్ధాంతానికి మరణం లేదనేది మావోయిస్టు పార్టీ మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి వాదన. తాము మరణించినా బ్రతికున్నా తమ సిద్ధాంతాన్ని మాత్రం ఎక్కడ ఎవరూ చంపలేరనేది మావోయిస్టు పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. ఖచ్చితంగా ఇకపై సేఫ్ జోన్లను వెతుక్కుంటూ కొత్త రిక్రూట్మెంట్ పై అయితే దృష్టి సారిస్తామని అయితే పూర్తిగా మావోయిస్టు వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఛత్తీస్గఢ్ తో పాటు అనుసంధానంగా ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూడా కూంబింగ్ ప్రక్రియ చేపడుతున్నాయి, నిరంతర తనిఖీలు చేపడుతున్నాయి. ఏ క్షణం ఏ పరిస్థితి ఎదురైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకైతే అటు భద్రతా బలగాలు సంసిద్ధంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద దండకారణ్యంలో మళ్ళీ కాల్పుల మూత కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది. 4 మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కోంబింగ్ చేపట్టాయి. మావోయిస్టులు ఎదురుపడంతో కాల్పులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టులను స్పెషల్ పార్టీ పోలీసులు నలుమూలలా చుట్టుముట్టి ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల ఎరువేత లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. కొద్ది రోజులుగా వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మొన్నటి ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ మావోయిస్టుల కదలికలపై కేంద్రం నిఘా పెంచిన నేపథ్యంలో తాజాగా మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు సమాచారాన్ని బయటకు ఇవ్వలేని పరిస్థితి.